నమస్తే అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎంతో సింపుల్గా టేస్టీగా మష్రూమ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది స్నాక్గా అయినా ఇలానే తినేయచ్చు, లేకపోతే రైస్లోకి కలుపుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. ముందుగా మష్రూమ్ని ఈ విధంగా పైన ఒక లేయర్ ఉంటుంది కదా, అది తీసేస్తే నీట్గా అయిపోతుందండి. ఇలా పీల్ చేసుకోవాలి చాకుతో. మిగతా మష్రూమ్స్ని కూడా ఈ విధంగానే చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి, మీకు ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఏ విధంగా తయారు చేయాలో తెలుస్తుంది కదా. ఈ విధంగా మష్రూమ్స్ అన్నిటినీ పైన క్లీన్గా లేయర్ అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి నేనైతే పైన పీల్ తీసిన తర్వాత వాష్ చేసుకున్నాను. అలా కాకుండా వాష్ చేసిన తర్వాత అయినా కూడా పీల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మష్రూమ్స్ అన్నిటిని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు ఉంచుకొని, ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలతో పాటుగా మనం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆనియన్స్ వేయట్లేదు. ఈ వెల్లుల్లి రెబ్బలు అనేది కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ వేయట్లేదండి. ఈ వెల్లుల్లి రెబ్బలు వేసినప్పుడే పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే అవి వేయట్లేదు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామని. ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ముక్క అనేది బాగా ఫ్రై అయిపోతుంది, ఉడికిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ముక్కకు అంతా బాగా సాల్ట్ పట్టేలాగా అన్ని ముక్కలకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా చూడండి, మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా బయటకు వచ్చేసింది కదా. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా వాటర్ అంతా వదిలేసింది. ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి, ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఉన్న వాటర్ కూడా ఎగిరిపోయేలాగా ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని పసుపు ఒకసారి ముక్కలకి పట్టేలాగా మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకున్నప్పుడు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అది వేరే టేస్ట్, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నాను కాబట్టి అవి వేసుకోవట్లేదు. ఇప్పుడు నేను కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అలానే పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. ఇది రెండు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీకు స్పైసీని తగ్గట్టు పెప్పర్ అనేది చిల్లీ ఫ్లేక్స్ అనేటివి వేసుకోండి. కొంచెం స్పైసీగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేనైతే నార్మల్గా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చివరిగా అయితే కొద్దిగా ధనియాల పొడి, నేను ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా కలిపాను. చివరిగా కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ మష్రూమ్ ఫ్రైని చాలా రకాలుగా చేసుకుంటారు కదా, ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాసెస్. నేనైతే ఈ విధంగా చేశానండి. చివరిగా అయితే కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా మష్రూమ్ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.